హాయ్ అండి. నేను మీ మహేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్‌లోకొచ్చేస్తే యాంప్లిఫైయర్ రిపేర్ చేయడం అనమాట. ఆగస్ట్ 15 కదండీ! చిన్నపిల్లలందరికీ కూడా ట్యూషన్‌లో సరదాగా ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పేసి పాత యాంప్లిఫైయర్‌ని ఒకసారి రీచెక్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను అనమాట. చేస్తుంటే మనకి సాంగ్స్ రావట్లే. ఏంటబ్బా! సాంగ్స్ రావట్లేదని చెప్పి చాలా కనెక్షన్స్ చేంజ్ చేసి చూసాను. నథింగ్, పని చేయలే. ఓకే. స్పీకర్‌లో ఏమైనా సరే ప్రాబ్లమ్ ఉందేమో అని చెప్పేసి స్టార్టింగ్ స్పీకర్స్ కూడా చూసాను. సో, ప్రాబ్లమ్ స్పీకర్స్‌లో లేదు, యాంప్లిఫైయర్‌లో ఉందని చెప్పి అర్థమైంది. యాంప్లిఫైయర్‌ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేటప్పటికి మొత్తం అన్నీ చెక్ చేశా. ముందు ఫస్ట్ ఏంటంటే ఐపీఎస్ క్లీన్ చేసి ఏదైనా డస్ట్ ఉండడం వల్ల అయిందేమో అని చెప్పి చెక్ చేశాను. అదేం అవ్వలే. మేజర్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ మనకేమొచ్చిందంటే ఐసీ. ఐసీ అనేది కాలిపోయింది. బ్లాస్ట్ అయిపోయింది. ఐసీ అంటే ఏంటంటే అండి, ఇంటిగ్రేటెడ్ చిప్ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని వేల, లక్షల ట్రాన్సిస్టర్స్, ఇంకా రెసిస్టర్లు, కెపాసిటర్లు ఇయన్నీ కలిపి డయోడ్స్, వీటన్నిటిని కలిపి ఒక చిప్‌లో పెడతారనమాట. ఇంటిగ్రేటెడ్ అంటే లోపల ఉండే వాటన్నిటిని కూడా ఇంటిగ్రేటెడ్ అంటారు. సో, ఇంటిగ్రేటెడ్ చిప్‌లో పెడతారనమాట. మొత్తం అన్నీ కూడా ఇన్‌బిల్ట్‌లో ఉంటాయన్నమాట. వీటన్నిటిని కలిపి అంటే కొన్ని వేల, లక్షల ట్రాన్సిస్టర్లు, కెపాసిటర్లు ఇవన్నీ చేయాల్సిన వర్క్ ఒక్క ఐసీ చేస్తది. సో, మనకి కామన్‌గా ఈ పీసీబీ బోర్డ్స్‌లో ఐసీస్ అనేవి చాలా ఉంటాయన్నమాట. అంటే పవర్ సెక్షన్‌కి సంబంధించిన ఒక ఐసీ ఉంటది. అంటే ఈ బోర్డ్‌కి ఎంత పవర్ ఇవ్వాలి, ఎంత చేయాలనేది. సిగ్నల్‌కి సంబంధించినవి అలా ప్రతిదానికి ఒక్కొక్క ఐసీ ఉంటది. ఇది యాంప్లిఫైయర్ కదండీ! సో, దీంట్లో ఆడియో ఐసీ ఉంటది. ఆడియో ఐసీ అంటే ఏం లేదండి. ఇప్పుడు బేసికల్లీ మనం వాడతాం చూసారా? మొబైల్ ఫోన్స్, చిన్న చిన్న బ్లూటూత్ వాటిలో సౌండ్ మీరు అబ్జర్వ్ చేసుంటే చాలా తక్కువగా వస్తది. లో సౌండ్. బట్ యాంప్లిఫైయర్‌కి కనెక్ట్ చేసి స్పీకర్స్ పెట్టేటప్పటికి చాలా హైలో వస్తది సౌండ్. ఎందుకు అంటే ఈ ఐసీ ఏం చేస్తదంటే ఇక్కడ ఆడియో ఐసీ అనేది యాంప్లిఫై అవుతదనమాట. అంటే మన మొబైల్‌లో ఉండే తక్కువ సిగ్నల్‌ని అది తీసుకొని దాన్ని బూస్ట్ చేసి లౌడ్‌గా పెంచుతది. చాలా ఎక్కువగా పెంచేసి లౌడ్ స్పీకర్స్‌కి చేస్తూ ఉంటదనమాట. మొత్తం ఓవరాల్ బోర్డ్ అంతా కూడా ఈ ఐసీ వల్లే కదండీ రన్ అవుతుంది. సో, ఈ ఐసీకి ఏంటంటే ఓవర్ హీట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఓవర్ హీట్‌ని తగ్గించడానికి మనం ఇక్కడ హీట్ సింక్ పేస్ట్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. ఇది కొంచెం కూల్ చేయడానికి యూజ్ అవుద్ది అంతే. దీనికి ఎక్కువగా లోడ్ అప్లై చేయడం వల్ల మేబీ ఐస్ అనేది కరప్ట్ అయిపోయింది. వాటి యొక్క కనెక్షన్స్ పాజిటివ్, నెగెటివ్స్ ఉంటాయి కదా! అవి 2 కలిసినా సరే ఐస్ అనేది బ్లాస్ట్ అవుతదన్నమాట. పీసీబీ అంటారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఆ బోర్డ్‌లో ఏంటంటే లెగ్స్ అంటారు. ట్రాక్స్ అంటారనమాట. అంటే దాని యొక్క కనెక్షన్స్ అనేవి డైరెక్ట్‌గా బోర్డ్ మీద ప్రింట్ అయ్యి ఉంటాయి. అవనేవి కనెక్షన్స్ అనేవి కూడా రిమూవ్ అయిపోయినాయి. కాబట్టి దానికేం చేశానంటే మన దగ్గరుండే పాత ఈ వైర్లుంటాయి గదా! అవేంటంటే జంపరింగ్ వైర్స్ తీసుకొని వాటికి జంపరింగ్ గూడా చేశానండి. సో, ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేయాలి. చేస్తన్నాను. బానే వచ్చింది. ఏముంటాయి? ఈరోజు టాపిక్‌లోకొచ్చేస్తే చూస్తున్నారుగా డ్రాగన్ ఫ్రూట్ చాలా బావుంది. ఇదేమొచ్చి మన ట్యూషన్‌లో ఒక స్టూడెంటే ఒక కొమ్మ తెచ్చిచ్చాడు. సార్ ఇది వేయండి. ఈ వర్క్‌ని మదర్ బోర్డ్‌లో చిప్ లెవెల్ రిపేరింగ్ అంటారండి. ఇది నేను చదువుకునే టైంలో కొన్ని కొన్ని వినడం వల్ల నాకు ఈ నాలెడ్జ్ కొంచెం వచ్చు. నా దగ్గరుండే చిన్న చిన్న ఎక్విప్‌మెంట్స్‌తో వాటిని నేను రిపేర్ చేస్తూ ఉంటాను. నేను చేసిన ఈ రిపేరింగ్ వర్క్‌లో చిన్న చిన్న తప్పులేమైనా ఉంటే నాకు కొంచెం సజెస్ట్ చేయండి. అలాగే ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. నేను ప్రతిదీ చదివి ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ.